హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మహాగణపతి దర్శనానికి ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎల్లుండి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ భక్త జనసంద్రమైంది. ఆదివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అలాగే ఇవాళ ఖైరతాబాద్ గణేశుడిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఇక ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. దారులన్నీ ఖైరతాబాద్ మహాగణపతి వైపే కిక్కిరిసినటువంటి భక్తజన సందోహంతో ఖైరతాబాద్ అంతా కూడా లక్షలాది మంది భక్తుల రాకతో ఒక కోలాహలం, ఒక సందడి వాతావరణం అయితే ఖైరతాబాద్లో నెలకొందని చెప్పొచ్చు. నిన్న ఒకరోజే దాదాపు 10 లక్షల మందికి పైగానే భక్తులు ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకున్నారు. సో ఈ రోజు కూడా అదే స్థాయిలో తెల్లవారుజాము నుంచి కూడా ఖైరతాబాద్ బడా గణేశుడిని శ్రీ సప్తముఖ శక్తి మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులైతే పోటెత్తుతున్నారని చెప్పొచ్చు. ఏదైతే ఇటు కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా తరలి వస్తున్నారు. తండోపతండాలుగా ఇటు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి వస్తున్నారు. సో ఈ ఒక్కరోజు మాత్రమే ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి సమయం ఉండడంతో అది కూడా రాత్రి 12 గంటల వరకు మాత్రమే. సో 12 గంటల తర్వాత పూర్తిగా ఇటు పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకుంటాము. సో ఏదైతే నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు ఉన్నారు. బాలకుమార్ గారు రికార్డు స్థాయిలో ఈసారి అంచనాలకు మించి భక్తులు తరలి వస్తున్నారు. మనం అనుకున్నాము 30-40 లక్షలు అనుకున్నాము. బట్ నిన్న ఇవాళ దాదాపు ఒక 10 లక్షలు దాటే ఉంటారు. నిన్ననే మొట్టమొదటిసారి శనివారం, రెండవ శనివారం వచ్చింది. ఇప్పటి వరకు మేము అంత రద్దీని మాత్రం ఖైరతాబాద్లో చూడలేం. దాదాపు 8 నుంచి 9 లక్షల మంది నిన్ననే ఉంటారు. నిన్న ఉదయం 6:30 నుంచి స్టార్ట్ అయింది, కానీ ఈ రోజు మాత్రం 5 గంటల నుంచే స్టార్ట్ అయింది. మేము 5:30కి ఇక్కడ వచ్చినాం. 5:30కి వచ్చే వరకే మనకు మెంట్ల మొత్తం కార్లు పార్క్ అయిపోయినాయి, జానికి జాగలేదు. ఇక్కడ మనకు 1/2 కిలోమీటర్ వరకు లైన్ ఉంది. ఇప్పుడు మాత్రం 2 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉంది. ఈసారి అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. ఈరోజు లాస్ట్, రేపు దర్శనం కూడా ఉండదు. రేపు మొత్తము ఏదైతే నిమజ్జన కార్యక్రమం పనులు ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి. మళ్ళీ ఏబిఎన్ న్యూస్ ద్వారా ఈరోజు దర్శనం చేసుకునేటువంటి భక్తులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే యూజ్ చేయండి, మీ ప్రైవేట్ వెహికల్స్లో మాత్రం ఇక్కడికి రాకండి అని గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. రేపు ఉదయం నిమజ్జన ఏర్పాట్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎందుకంటే వాస్తవానికి ఇంత క్రౌడ్ పెరగడానికి అదొక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి నిమజ్జనానికి వెళ్ళి 2-3 గంటల ముందు వరకు దర్శనం ఉండేది. బట్ ఈసారి 1 డే ముందు నుంచే పూర్తిగా దర్శనాలు నిలిపివేస్తున్నారు. ఎందుకంటే ఏసీపీ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది. ఈసారి వినాయకుడు 70 అడుగులు ఉన్నాడు. ఇది ఫస్ట్ టైం ఇంత హైట్ ఉన్నాడు. కాబట్టి మేము రేపు 10:30కే యాక్చువల్ ఎప్పుడైనా సరే రేపే ఆపేస్తాం, అది ఉదయమే ఆపేస్తాం. ఎందుకంటే షెడ్ మొత్తం ఇప్పాలి, వెల్డింగ్ పనులు చాలా ఉంటాయి. వాళ్లకు మినిట్ టు మినిట్ వెల్డింగ్ పని, విగ్రహాన్ని లేపి వినాయకుడిని ఏదైతే మనం ఇప్పుడు ట్రాలీ మీద పెడతామో పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి 4 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. అది రాత్రి మేము 12 తర్వాత కలశం కదిలించిన తర్వాత వినాయకుడిని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి మాత్రం ఏసీపీ గారు రిక్వెస్ట్ చేయడం వల్ల తొందర రేపు ఉదయం దర్శనం ఉండదంటుడు. నేను అనుకుంటున్నా ఉంటుండొచ్చు ఒక 2-3 గంటల వరకు. కానీ భక్తులు మాత్రం మీరు ఏమని అనుకోండి, వినాయకుడిని మాత్రం ఈరోజు మీరు టీవీలలో చూస్తారా, మాధ్యమాలలో చూస్తారా, దాన్ని చూసే దర్శనం చేసుకోండి. చాలా మంది వృద్ధులు, చిన్నపిల్లలు కూడా వస్తున్నారు, ఇంత ఇబ్బందులకు గురవుతున్నారు. సో ఇక్కడ ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏమైనా? మెడికల్ క్యాంపస్ 2-3 మెడికల్ క్యాంప్స్ పెట్టాం. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు భక్తులు. ఈరోజు మాత్రం ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. కొంతమందికి ఎలాంటివి ఉంటాయంటే వినాయకుడిని మేము అన్నం తినకుండానే దర్శనం చేసుకోవాలి, నీళ్ళు తాగకుండానే దర్శనం చేసుకోవాలి. అది కరెక్ట్ కాదు. మీరు తిని చేయండి, వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకోండి. అప్పుడే మీరు ఈ ఎండని తట్టుకోగలుగుతారు. మీ లోపల ఉన్నటువంటి ఏదైతే శక్తి తగ్గించకుండా మీరు చూసుకోండి. మేము అడుగడుగున వాటర్ క్యాంపు కూడా ఏర్పాటు చేసినాం. ఖచ్చితంగా నీళ్లు అలాంటివి ఏమైనా ఉండంటే తాగండి. భక్తులు వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకోండి. మీరు 4 గంటలు ఉండాలంటే ఇబ్బంది. కొంతమంది మరీ వినాయకుని దగ్గరికి చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తుంటారు. వాళ్ళని చూస్తే మాకు అనిపిస్తుంది అంత దగ్గరికి వచ్చి మొక్కడం మంది దూరం నుంచి కూడా మొక్కొచ్చు వినాయకుడు. మనకు అవకాశం ఉంటే దగ్గరికి రావాలి, వినాయకుడిని దర్శించుకోవాలి. చిన్న పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి ఇబ్బంది పడద్దని ఉత్సవ కమిటీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులకు. మొత్తానికైతే అంటే సొమ్మసిల్లి పడిపోతున్నారు, చాలా మంది కూడా స్మృతిపై పడిపోతున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే హెల్త్ క్యాంప్స్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఒకంత అలసట తీవ్రంగా కొంతమంది సొమ్మసిల్లి పడిపోయేటువంటి పరిస్థితి. వెంటనే వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు స్మృతిపై పడిపోయినా కూడా వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే విధంగా కూడా వారికి ఇక్కడ డాక్టర్ల బృందంతో ప్రత్యేకంగా ఖైరతాబాద్ దగ్గర పూర్తిగా ఏదైతే ఒక మెడికల్ టీమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన
మనం చూస్తున్నాము దాదాపు క్యూలలో గంటల కొద్ది సమయం పడుతుంది. చాలా మంది ఉపవాసంతో కూడా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి అలా కాకుండా అందరూ కూడా జాగ్రత్త చర్యలు తీసుకొని రావాలంటే కూడా ఉత్సవ నిర్వాహకులు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే అంతా కూడా కిక్కిరిసినటువంటి భక్తులు. ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలో రికార్డు స్థాయిలో దాదాపు నేను ఒక్కరోజే 10 లక్షల మంది ఈ రోజు అంతకు మించిన భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నారు కాబట్టి సో సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలను వృద్ధులను తీసుకురావద్దంటూ కూడా ఇక్కడ ఉత్సవ నిర్వాహకులు కోరుతున్నారు. సో ఈ ఒక్కరోజు మాత్రమే దర్శనానికి సమయం ఉండడంతో ఇటు భక్తులతో అంతా కూడా ఖైరతాబాద్ అంతా కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో ఉమాని ఆంధ్రజ్యోతి హైదరాబాద్. హైదరాబాద్ లో ద్వారా జరగాలని అదేవిధంగా ప్రజలు ఐక్యమత్యంతో కులము మతము భాష అనేది ఏం లేకుండా లక్షలాది సంఖ్యలో భక్తులు చేయడం చాలా శోభనీయమైన సమాజంలో నైతిక విలువలు పెరిగి ఎక్కువ మంది మహిళలు సాధికారిత సంపాదించి మహిళల మీద ఏ రకమైనటువంటి అత్యాచారం లేకుండా సమాజంలో అందరం మహిళలు గౌరవించేటువంటి రోజు రావడం విఘ్నేశ్వరుని పూజించుకుంటే ఆ విఘ్నాలన్నీ కూడా పోతాయని నా మనసారా నేను కోరుకుంటున్నాను. అందుకని మనందరం 13వ తెలంగాణ నిమజ్జన ఉత్సవంలో శాంతియుతంగా మత సామరస్యంతో ఉత్సవాలను నిర్వహించాలని నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ హైదరాబాద్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉత్సవాలను నైతికమైన విలువలుగా ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకొని మనస్సును శాంతిని కలిగించే విధంగా నిత్య జీవితంలో ప్రారంభం చేయాలని నేను విఘ్నేశ్వరుని కోరుకుంటాను.